నమస్తే. తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్లు కొనసాగుతున్నాయి. మరి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటంటే సమాధానం ఒకటే వస్తుంది. ఖైరతాబాద్‌లో ఉప ఎన్నికలు తథ్యం అనే వార్తలు ఖచ్చితంగా వినిపిస్తున్నాయి. నిన్ననే అనుకుంటా కాదు నిన్ననే దానం నాగేందర్ కూడా సిద్ధమైనట్లు కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా రాజీనామాకు సిద్ధమైనట్లే మానసికంగా సిద్ధమైపోయాడు. కాకపోతే మీడియాతోటి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఆదేశిస్తే ఆయన ఒప్పుకుంటే నేను రాజీనామా చేస్తా అంటున్నాడు. నాకేం కొత్త కాదు, 11 సార్లు పోటీగా నిలబడి ఎదుర్కొన్న వ్యక్తినే, గెలవడం కూడా పెద్ద విషయం కాదు, సింపుల్గా గెలుస్తా అంటున్నాడు. అంటే ఒక రకంగా 100% ఖైరతాబాద్లో ఉప ఎన్నిక రాబోతుంది ఈ మాటలతోటి. అంటే వాస్తవంగా కూడా మనకు తెలుసు 10 మంది ఎమ్మెల్యేల్లో 9 మంది ఏదో రకంగా తప్పించుకున్నా సరే, కానీ దానం నాగేందర్ మాత్రం తప్పించుకునే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2-3 నెలలకే పోయి కాంగ్రెస్లో జాయిన్ అయ్యి సికింద్రాబాద్ ఎంపీ టికెట్ తీసుకొని కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేసి ఓడిపోయిండు, దొరికిపోయిండు. ఏం లేదు, ఇక వేరే ఆప్షనే లేదు. ఇక దాన నాగేందర్ ఇష్యూ కూడా చాలా రోజులుగా నడుస్తూనే ఉంది. ఆ మధ్యకాలంలో జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికకు సంబంధించి అక్కడ పోటీ చేస్తానే వార్తలు కూడా వచ్చినాయి. రాజీనామా చేసి జూబ్లీహిల్స్లో పోటీ చేస్తానే వార్తలు కూడా వచ్చినాయి. కానీ రేవంత్ రెడ్డి లేకపోతే ఢిల్లీ అధిష్టానం ఒప్పుకోనట్లు కనిపించింది. ఏదేమైనా ఖైరతాబాద్లో ఉప ఎన్నిక రాబోతుందనే విషయం అయితే స్పష్టంగా అర్థమైపోయింది. బయట కూడా ఉంది. ఏం మాట్లాడండి ఒకసారి విన్నాక నేను మళ్ళీ మాట్లాడతాను. సందర్భాన్ని బట్టి అది నిర్ణయం తీసుకుంటాం, ఇంకా దాని గురించి చెప్పి నిర్ణయాన్ని బట్టి అది నిర్ణయం తీసుకుంటాం, ఇంకా దాని గురించి చర్చ జరగలేదు. మరి ముఖ్యమంత్రి గారు అందరూ ఆలోచించిన తర్వాత అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను ఎన్ని ఎలక్షన్లు కొట్లాడినా మీకు తెలుసు, ఇప్పటి వరకు సుమారు 11 ఎలక్షన్లు కొట్లాడాను. ఎలక్షన్ కు నాకేం కొత్త కాదు, ఫైట్ చేయడం నాకేం కొత్త కాదు. ఫైట్ చేయడం, గెలవడం అనేది నా రక్తంలోనే ఉంది. సుమారు 11 సార్లు ఎలక్షన్లో పోటీ చేసినా గెలవడం పెద్ద విషయం కాదు, కొత్త కాదు. నాకు ఎట్లా గెలవాలనో కూడా తెలుసు, అసలు గెలిపే నా రక్తంలో ఉంది అంటున్నాడు. మరి 2014 ఎందుకు ఓడిపోయారు అది కూడా చెప్పాలి కదా. సరే, ఏదేమైనా కానీ మొత్తమే అయితే సిద్ధమైనట్లే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే స్పీకర్ కూడా ఏం చేయలేని పరిస్థితి. ఆయనకుంటే ప్రేమ ఉండొచ్చు, ఆయన కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేనే కదా వికారాబాద్. స్పీకరు అందరికీ సమన్వయంగా ఉండాలి, కానీ మనకు తెలుసు ప్రజాస్వామ్యంలో ఎట్లుంటాయి రాజకీయ పార్టీలు వ్యవస్థలు. కొంత కాంగ్రెస్కి అనుకూలంగా ఉంటాడు, కానీ ఆయన కూడా తప్పించలేని పరిస్థితి. దానం నాగేందర్ ఆయన కూడా ఏమైనా ప్రేమ ఉన్నా కూడా కాంగ్రెస్ మీద ఉంటుంది, ఉన్నా కాదు ఖచ్చితంగా ఉంటుంది, కానీ తప్పించుకోలేని పరిస్థితి. ఆయన కూడా తప్పించలేని పరిస్థితి, అందుకే సిద్ధమైనట్లే కనిపిస్తూ ఉంది. అయితే 10 మంది ఎమ్మెల్యేలలో 8 మందిపై విచారణ అయిపోయింది. స్పీకర్ నిర్ణయం చెప్తాడు రేపో మాపో, కానీ విచారణ అయితే కంప్లీట్ అయిపోయింది. మిగిలిన ఇద్దరు ఎవరు, కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఉన్నారు. ఇక కడియం శ్రీహరి ఏమో ఈ మధ్యకాలంలో కలిసి నాకు కొంత టైం కావాలి, నాకు అర్థమైతే లేదేందో తికమకాలు ఉండా, నేను అసలు ఏ పార్టీ నుండి నాకే అర్థమైతే లేదు, నేను కాంగ్రెస్లో బీఫామ్ తీసుకొని గెలిచినా నాకే డౌట్ ఉంది, మర్చిపోయినా అని మరి రకరకాల మైండ్లో ఏం తోలుస్తుందో ఆయనకు, కానీ అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు ఆయన. ఏందండి నాకు అర్థం కాదు, ఇంకేం టైం కావాలి నాకు అర్థం కాదు. టైం ఎందుకు కావాలి? 100% బీఆర్ఎస్ బీఫామ్ తీసుకున్నావు, గెలిచినావు, అవతల పడ్డావు, ఇంకా టైం ఏం కావాలి నాకు అర్థం కాదు. ఏం లేదు, అర్థమయ్యేది ఏం లేదు. కానీ ఆయన ఏంటంటే ఆయన కూడా సిద్ధమవుతున్నాడు. ఎట్లా అంటే గతంలో కేటీఆర్ ఓ మాట అన్నాడు కడియం శ్రీహరిని, నా జీవితంలో నేను ఇంత మోసకార్యం చూడలేదు అన్నాడు. అందుకే ఇప్పుడు కేసీఆర్ మీద కోపం లేదు కడియం శ్రీహరికి, కేటీఆర్ మీద ఉంది. నేను కూడా రాజీనామా చేస్తా, గెలుస్తా, ఏదో పెద్ద అనుకుంటున్నావు కదా, నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడినందుకే గెలిచినా అని 100% కాంగ్రెస్ తరఫున నిలబడి కూడా గెలుస్తా అని సవాలు విసరడానికి కడియం శ్రీహరి కూడా సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్లో కూడా మాట్లాడాడు. ఆతృత ఎక్కువ ఉంది కేటీఆర్కు నా మీద, నేను రాజీనామా చేయాలి, నన్ను ఓడగొట్టాలని, దమ్ముంటే నేను కూడా వస్తా, నేను గెలిచి చూపిస్తానే సవాలు కూడా విసిరిండు. మరి ఇంకా ఆ సవాల్ను స్వీకరిస్తాడా కేటీఆర్ సవాల్ను ఏమో తెలియదు, కానీ మొత్తం అయితే కడియం శ్రీహరి కూడా ఒక పట్టు మీద ఉన్నాడు. కానీ రేవంత్ రెడ్డి కొంత సాహసం చేస్తలేడు అనేది కనిపిస్తూ ఉంది. గతంలో పోటీ చేసిన ఇందిరానా పేరేం పేరు ఉంది కాంగ్రెస్ తరఫున, ఆయన కొంత సహకరించే పరిస్థితి లేదంట. అందుకే ఆడ అనుకూల పవనాలు లేవు, వ్యతిరేక పవనాలు ఉన్నాయనే వార్తలు కూడా రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చినాయంట. ఆయనను కొంచెం తప్పించే పరిస్థితి ఉంటుంది
స్పీకర్ కొంచెం తప్పించే పరిస్థితి ఉంటుంది, కానీ ఖైరతాబాద్లో మాత్రం తప్పించే పరిస్థితి లేదు. ఇక్కడ ప్రధానంగా దానం నాగేందర్, విజయారెడ్డి ఇద్దరు పోటాపోటీ నాయకులే, మామూలు వ్యక్తులు ఏం కాదు. విజయారెడ్డి గత ఎన్నికల్లో 2023లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయింది. బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన దానం నాగేందర్పై ఈడ కూడా అంత ఈజీ ఏం ఉండదు. ఎందుకంటే బీఆర్ఎస్ కూడా కాచుకు కూర్చున్నది విజయారెడ్డిని తీసుకొని టికెట్ ఇద్దామని. ఎందుకంటే మన ఖైరతాబాద్ అంటేనే పీజీఆర్కు అడ్డ, చాలామంది అభిమానులు ఉంటారు, చాలామంది అభిమానించే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇక ఇక్కడ ఖచ్చితంగా ఎన్నిక తేవాలి. ఈ జూబ్లీహిల్స్లో ఓడిపోయినందుకు దానికి ప్రతీకారకంగా మనం ఖైరతాబాద్లో గెలవాలనే పట్టు మీద ఉంది బీఆర్ఎస్. అందుకే ఖచ్చితంగా పోరాడుతుంది, చాలా గట్టిగా పోరాడుతుంది. ఇక నిర్ణయం తీసుకోకపోతే మళ్ళీ కూడా పోతుంది సుప్రీంకోర్టు. ఏదేమైనా ఆయన కూడా మాట్లాడాడు, దానం నాగేందర్ కూడా సిద్ధమైండు. రేవంత్ రెడ్డి ఆదేశిస్తే నేను కూడా ఖచ్చితంగా రాజీనామా చేస్తా, గెలుస్తా 100% అని చెప్తున్నాడు. అంటే ఓ రకంగా ఏమైపోయిందంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి కూడా మన జూబ్లీహిల్స్కు రెఫరెండం తీసుకున్నాడు. 2 ఏళ్ల పాలనకు ఇది రెఫరెండంగానే భావించిండు. సరే బహిరంగంగా చెప్పకపోయినా లోపల వాళ్ళు చెప్పుకున్నారు. మనకు స్కూళ్ళల్లో ఎట్లయితే హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఉంటాయో వాళ్ళు కూడా గట్లే తీసుకున్నారు, గెలిచిండ్రు. ఇక రేవంత్ రెడ్డి ఏంటంటే ఇప్పుడు ఈ ఎన్నికలు ఉన్నాయి కదా, సర్పంచ్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక దీని కథ చూద్దాం. ఓ 1 ఇయర్ ఆగుదాం, ఒక 6 నెలలు ఆ టైం, ఓ 6 నెలలు చూసి రాజీనామా చేయించి మళ్ళీ పోదామని చూస్తున్నాడు. కానీ అంత ఈజీగా అయితే ఏమి ఉండదు. ఖైరతాబాద్లో చాలా టఫ్ ఉంటుంది ఫైట్. ఎందుకంటే ఈడ నవీన్ యాదవ్కు చాలా రకాల ఫ్యాక్టర్స్ కలిసి వచ్చినాయి. దానం నాగేందర్ దగ్గర అవి కలిసి వస్తావా అనేది మాత్రం డౌటే. ఇట్లా చాలా సమీకరణలు ఉంటాయి. రేవంత్ రెడ్డి కూడా అంత సాహసం చేయడు, కానీ తథ్యం ఎలక్షన్లు అయితే రావడం అనేది తథ్యం. ఇక ఇప్పుడు పొగుడుతున్నాడు మళ్ళా ఎవరిని, రేవంత్ రెడ్డిని. గతంలోనేమో కేసీఆర్ని పొగిడిండు, ఇక సూర్యుడు ధీరుడు ఈయనతోటి అభివృద్ధి, ఈయననే నాయకుడు అని ఆయనను పొగిడాడు. ఇప్పుడేమో రేవంత్ రెడ్డిని పొగుడుతున్నాడు. రేవంత్ రెడ్డి నిజంగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాడు రాష్ట్రాన్ని. ఆయనకు ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది, ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాడు. మళ్ళా ప్రపంచ దేశాలు కూడా తెలంగాణ వైపు మెడల్ తిప్పి చూసే పరిస్థితి తెస్తాడని ఇప్పుడు మళ్ళీ ఈయనను పొగుడుతున్నాడు. అంటే ఏ ఏ ఏ ఎండకు ఆ గొడుగు ఏం పడతారంటారు చూడు, అట్లా ఉంది పరిస్థితి దానం నాగేందర్. అసలు దానం నాగేందర్ పరిస్థితి ఎట్లయిందంటే అసలు చాలా సీనియర్ నాయకుడు బీఆర్ఎస్లో గెలిచి బీఆర్ఎస్లో ఉండలేదు, అక్కడ విలువలు నిలుపుకోలేదు. ఈడికి వచ్చి ఈడ ఏం వచ్చిందో ఆయనకు అర్థం కాలేదు. అంటే వాస్తవంగా ఏంటంటే మంత్రి పదవి ఇద్దామని చూసిరట, కానీ ఒప్పుకోలేదు, సాధ్యం కాలేదు. సరే ఇంకా మంత్రి పదవి రాలేదు కదా, ఢిల్లీ కన్నా పంపిద్దాం, ఢిల్లీలో కొట్లాడతాడని చూసిండ్రు. కానీ ఢిల్లీలో కూడా కొట్లాడలేని పరిస్థితి, ఓడిపోయిన పరిస్థితి కనిపించింది ఇక్కడ సికింద్రాబాద్లో. ఆయన పరిస్థితి ఎట్లయిందంటే ఇప్పుడు ఎలక్షన్లకు పోవాలన్నా, నేను ప్రజల కోసం పనిచేయాలన్నా, సేవ చేయాలన్నా అర్థం కాని పరిస్థితి ఏర్పడ్డది. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తమే అయితే ఒక క్లారిటీ అయితే ఇచ్చేసిండు. ఆయన క్లారిటీ ఇవ్వడంతో కన్ఫర్మ్ అయిపోయింది అనేది అర్థమైపోతుంది. 100% మన ఖైరతాబాద్లో ఉప ఎన్నిక రాబోతుంది. ఇక బీఆర్ఎస్ అయితే మామూలు ప్రతిష్టాత్మకంగా తీసుకోదు. ఇంకో విషయం ఏంటంటే జూబ్లీహిల్స్లో రెండు పార్టీల మధ్యనే పోటీ ఉన్నది, ఏది బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య. ఖైరతాబాద్లో అట్లుండదు, ఖచ్చితంగా బీజేపీ ఓటు బ్యాంకు కూడా గట్టిగా ఉంటుంది అక్కడ. చింతల రామచంద్రారెడ్డి 2014లో గెలిచిండు అక్కడ ఖైరతాబాద్లో. కాబట్టి అంత ఈజీగా ఏమి ఉండదు, ఆ త్రిముఖ పోరే ఉంటుంది. ద్విముఖ పోరు మాత్రమే కాదు, త్రిముఖ పోరు ఉంటుంది 100%. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తమే అయితే రేవంత్ రెడ్డి అయితే ఒక రోడ్డు మీద ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు ఎలక్షన్లకు పోవడానికి అనేది కనిపిస్తుంది ఈయన మాటలు చూస్తుంటే. మరి ఇక్కడ ఏం ప్లాన్లు చేస్తారు, ఏం కథ, అంత ఈజీగా అయితే ఏమి ఉండదు. ఓట్లు చాలా త్రిముఖ పోరు ఉంటుంది. ఇంకోటి కాంగ్రెస్ అనేది చాలా గట్టిపోటు ఉంటుంది దానా నాగేందర్కి. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తమే అయితే తెలంగాణలో మరో ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైనట్లే కనిపిస్తూ ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.